మాట్లాడాం, ఆలస్యం అవుతుంది, ఇంకా అరెస్టులు ఉండట్లేవు అని అనుకున్నాం. ప్రసాద్ గారు కూడా చెప్పారు ఖచ్చితంగా అవుతుంది, అంత తొందర ఎందుకు అన్నట్టుగా వారు కూడా చెప్పిన పరిస్థితి. ఎట్లా చూస్తున్నారు సార్? ఇప్పుడు పూర్తి ఆధారాలతో పాటు అదుపులోకి తీసుకున్నారా? ఒకవైపు ఇటు వైసీపీ వాళ్ళు కామన్గా అనేదే, ఆ రోత పత్రిక కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఇదంతా కక్ష సాధింపు చర్య లేదంటే డైవర్షన్ పాలిటిక్స్. మీరు న్యూట్రల్గా చెప్తారు కాబట్టి అడుగుతున్నాను, ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? పవన్ ముందు మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, పెద్దల సుబ్బారావు గారికి, మిత్రులు సప్తగిరి ప్రసాద్ గారికి, వీక్షకులందరూ కూడా శుభ మధ్యాహ్నం సార్. నమస్తే. నిస్సందేహంగా ఆ రోజు నేను కూడా మాట్లాడాను. కొన్నిసార్లు ఏంటంటే మీరు అన్నట్టు అటు ఇటు వాళ్ళ యొక్క వ్యాఖ్యానాలు, అలాగే జరుగుతున్న పరిణామాలు, ప్రజల ఆవేదన, మాతోటి పంచుకునే వాళ్ళ యొక్క అభిప్రాయాలు అవే మా దగ్గరకు వస్తే సహజంగానే ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నా ఆవేదనను అప్పుడప్పుడు వ్యక్తం చేస్తూ ఉంటా. కానీ ఇక్కడ జరుగుతున్న ఇందాక పెద్దల సుబ్బారావు గారు చెప్పినట్లు దీనికి సంబంధించిన అంతవరకు మనం కనుక చూసుకుంటా ఉంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం చేయట్లేదనేది మాత్రం వాస్తవం. ఎవరినన్నా అదుపులో తీసుకునేటప్పుడు సాక్ష్యాధారాలు లేకుండా ఇప్పటి వరకు మీరు గమనిస్తే ఎవరిని ఈ కుంభకోణాల్లో కావచ్చు, లేకపోతే హత్యా నేరాల్లో కావచ్చు, కిడ్నాప్ విషయంలో కావచ్చు, వంశీని చూసుకున్నా, లేకపోతే మామూలుగా మిగిలిన ఈ మద్యం కుంభకోణంలో అదుపులో తీసుకున్నటువంటి 12 మందిని పరిశీలించినా, ఇప్పుడు దీనికి సంబంధించి ఈ కల్తీ మద్యానికి సంబంధించి 17 మందిని అదుపులో తీసుకున్నారు. ఇవాళ ముగ్గురితో కలిపి 20 మంది. వీళ్ళని ఎవరిని అదుపులో తీసుకున్నా కూడా న్యాయస్థానం ముందు ప్రభుత్వం తలదించుకునే విషయంలో మాత్రం ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చక్కగా ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆలస్యం అవుతున్న దాని మీద మా ఆక్రోశాన్ని వెలగొస్తున్నామే తప్ప వీళ్ళు తప్పు చేస్తున్నారనే విషయం నేను ఎక్కడా వ్యక్తం చేయలేదు. భవిష్యత్తులో కూడా వీళ్ళు అదే విధంగా ముందుకెళ్తారని అయితే నేను భావిస్తా ఉన్నా. ఇక ఈ జోగి రమేష్ విషయం కాడికి వచ్చేసరికి పెద్దల సుబ్బారావు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గతంలోనే ఇతను అరెస్ట్ చేస్తారన్న అభిప్రాయం ఇతనికి వచ్చాడు. అందుకనే కులం కార్డు కూడా బయటికి తీసుకొచ్చాడు. ఇది కూడా గమనించుకోవాలి. అసలు నాకు అర్థం కాంది, కుంభకోణం చేసేటప్పుడు లేని కులాలు, మతాలు, ప్రాంతాలు అరెస్ట్ కాంగల్లోనే వస్తున్నాయి అంటే వీళ్ళు ఇంకా 2014 నుంచి 2019 వరకు నాటి ప్రభుత్వం మీద చేసినటువంటి విష ప్రచారాన్ని ప్రజలు నమ్మి అధికారం ఇచ్చారు కాబట్టి మళ్ళీ అలాంటి దాన్ని ఎన్నుకోవాలనే క్రమంలో వీళ్ళు మాట్లాడుతున్నారని అయితే నేను భావిస్తాను. సార్ అప్పుడే కాదు, ఇప్పుడు మొదలు పెట్టారు. ఉదయం నుంచి ఒక బీసీ నేతను టార్గెట్ చేసి అరెస్ట్ చేశారని పొద్దున్న నుంచి మళ్ళీ మొదలు పెట్టారు. అదే అంటే వీళ్ళు ఒక పథకం ప్రకారం చేసుకుంటూ వస్తున్నారు. ప్రజలు గమనించారు. 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత వాళ్ళు బలహీన వర్గాలకు కావచ్చు, దళిత వర్గాలకు కావచ్చు, మైనారిటీ వర్గాలకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, లేకపోతే మామూలుగా వ్యవసాయదారులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, మరి చదువుకున్న యువకులకు సంబంధించిన విషయాలు కావచ్చు, వాళ్ళ 5 సంవత్సరాలు ఏ విధంగా వాళ్ళని హింసించింది, ఏ విధంగా మానసిక క్షోభకు గురి చేసింది, ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళ యొక్క ఆలోచనకు ప్రతిరూపమే 164 స్థానాలు. పవన్, ఇది గమనించుకోవాలి. అంతే కదా. ప్రతి ఒక్కరి యొక్క ఆవేశానికి, వాళ్ళ ఆక్రందనకి ప్రతిరూపమై 164 మంది ఈ రోజు ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వంకి ఇంత అఖండ విజయం చేకూర్చడానికి కారణం. ఈ రోజు స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఆధారాలతోటి వాళ్ళ ముందుకు తీసుకుని వెళ్తే ఇంట్లో 2 గంటల సేపు ఏ విధంగా నాటకాలు ఆడాడో మనం చూస్తూనే ఉన్నాం. మరి అంత ధైర్యవంతుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి అన్ని వాహనాలతోటి దాడి చేయడానికి వెళ్ళినటువంటి వీరాది వీరుడు, స్వాతంత్ర సమర యోధుడు ఎందుకు కుక్కిన పేనుల బాత్రూమ్ లో దాక్కున్నాడు? ఒకసారి చెప్పమనండి. బాత్రూమ్ లోనే దాక్కున్నాడు. బాత్రూమ్ నుంచి పారిపోవాలని ప్రయత్నం చేస్తుంటే వెనకమాల పోలీసులు చూసి దిక్కుతోచని పరిస్థితుల్లో అవకాశాలు లేక బయటకు వచ్చాడు. ఇది గమనించుకోండి. మీరు కావాలంటే విజువల్స్ చూడండి. చుట్టూ పోలీసులు చుట్టూ కమ్మేసిన తర్వాత దిక్కుదోచని పరిస్థితుల్లోనే ఈ రోజు అతను అదుపులోకి వచ్చాడు. ఈ 2 గంటలు కూడా వాళ్ళ నాయకులకు సహజంగానే మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం చేయాలి, ఎలా చేయాలి, మీరందరూ రండి, పోలీసులను అడ్డుపడండి అని చెప్పని బతినాడుకుని ఉంటాడు. వాళ్ళకి తెలుసు కాబట్టి లోనకు వాళ్ళు కూడా వస్తే వాళ్ళని కూడా మడతేస్తారన్న విషయం వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఆల్రెడీ నిన్ననే ఇన్ఫర్మేషన్ ఆయనకు ఉన్నది. ఎక్స్పెక్ట్ చేసిండు ఈ రోజు వచ్చి నన్ను ఎత్తేస్తారని. అవునవును, అదే చెప్తుంది. వీళ్ళందరికీ ముందుగా ఏదో కబురు చేసి ఉంటాడు. బయటకు వచ్చారు కదా ఇందాక, పేరు నాని, దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాసు తదితరులందరూ కూడా 12 మంది కలిసి సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు కదా. మరి వాళ్ళందరూ ఎందుకు రాలేదు? అక్కడే ఉన్నారు కదా. రాత్రి నుంచి వాళ్ళకి సమాచారం ఉంది కదా. ఎవరు వస్తే వాళ్ళని లేపేస్తారన్న భయం కొద్దీ, లోనేస్తారన్న భయం కొద్దీ
వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు వేసే చిందులకి వీళ్ళు చిడతలు కొడతారు కాబట్టి వీళ్ళన్నీ ఇప్పుడు జోగి రమేష్ చిందులు వేస్తున్నాడు, మిగిలిన వాళ్ళు చిడతలు కొడుతున్నారు, వీళ్ళేం వాతలు పెడుతున్నారు. మరి ఆ భయం ఉండదా వాళ్ళకి? అందుకనే ఎవరు రాలేదు. గమనించుకోండి మీరు, ఇక్కడ కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత కూడా ఇందాక మీరు అన్నట్టు నాకు కూడా కొంచెం బాధగా ఉండేది. ఏంది అసలు ఈ కూటమి ప్రభుత్వం ఇన్ని అవకాశాలు ఉంటే ఎవరిని అదుపులో తీసుకోవట్లేదు అని చెప్పంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే పెట్టుబడులు సంపూర్ణంగా వాళ్ళు అనుకున్నట్టు 12-13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అన్ని తీసుకొచ్చిన తర్వాత తీరిగ్గా ఇంకా సమయం ఉంది కదా, ఇక్కడ సంగతి తెలుసుకోవడానికి ఒక 3 సంవత్సరాలు ఏం పర్లేదులే, ఆధారాలన్నీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి, రేపు నవంబర్ 14-15 జరిగే సదస్సు అయిపోయిన తర్వాత వీళ్ళ గురించి ఆలోచిద్దామని చెప్పిన ఒక తీర్మానం చేసుకున్నారేమో అనిపిస్తా ఉంది జరుగుతూ ఉంటే. కాకపోతే ఇలాంటివన్నీ కూడా తొందరపడి ముందే కూర్చుంది కుయిలా అన్నట్టు వీళ్ళు ఈ ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేయడానికి ఈ కల్తీ మద్యాన్ని తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళు కూడా కొంచెం తొందరపడుతున్నారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళ యొక్క అడుగులు కూడా కనపడతా ఉన్నాయి. కాబట్టి నాకు తెలిసి నేను గట్టిగా చెప్పగలను పవన్, ఇంకొక 15-20 రోజుల తర్వాత అంటే నవంబర్ 20 తర్వాత చాలా మంది తట్టాపట్టా సర్దుకొని ఇప్పుడు మనం కొన్ని ఇన్సిడెంట్స్ దీంట్లో చూస్తున్నాం. మనం గతంలో ఎవరైనా కానీ దీనికి సంబంధించి అరెస్టులైన వాళ్ళు మనం చూస్తే వల్లభనేని వంశీ కావచ్చు, ఆయన అరెస్ట్ అవుతారని వేరే ఇష్యూలు అనుకున్నాం, కానీ చిన్న ఇష్యూలోనే దేంట్లోనే అరెస్ట్ అయిపోయారు ఆయన. సో ఇక్కడ ఈయన కూడా జోగి రమేష్ కూడా ఆ నకిలీ పట్టాలో లేదంటే ఆ ల్యాండ్స్ ఉన్నాయి కదా సార్, అవి అవును దాని మీద పేరు మీద, వాళ్ళ సోదరుడి పేరు మీద, వాళ్ళ తండ్రి పేరు మీద ఉన్నాడు, వాటికి సంబంధించింది కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళిన విషయం కావచ్చు. కానీ అనూహ్యంగా కొత్త కేసులలో అరెస్ట్ అవుతున్నారు వీళ్ళు, ఏంటో ఇది. అందుకే నేను అంది తొందరపడి ముందే కోయిలో కూర్చున్నట్టు ఇతను ఆవేశపడిపోయాడు, దానికి తగ్గట్టు నన్ను ఏం చేయలే అనుకుంటున్నాడు, ఈ రోజు కులాలను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళు ఏం చేయాలి